ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు ధరించి గాలిపటాలు ఎగరవేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఆ హామీలన్నీ విస్మరించారని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల కోసం గత 4 ఏళ్లుగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా సీఎం ఏమాత్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ నిరసన గురించి మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ వివరాలు అందిస్తారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కడప నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో గాలిపటాలు తమ సమస్యలను గాలికి ఎగరవేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి యూటీఎఫ్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఇవాళ సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా, ప్రధానంగా మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే న్యాయబద్ధంగా మాకు ఇవ్వవలసినటువంటి డిఏ అరియర్స్ కానీ, పిఆర్సీ అరియర్స్ కానీ, సరెండర్ లీవులు కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కానీ ఇవన్నీ సుదీర్ఘంగా చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. వీటినన్నింటినీ కూడా మాకు త్వరగా విడుదల చేయాలని ఈ ప్రభుత్వంని ఎన్నోసార్లు డిమాండ్ చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పైన దున్నపోతు మీద వర్షం పడినట్లుగా మా యొక్క సమస్యలను పరిష్కరించకుండా, పట్టించుకోకుండా వదిలేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకోసమే ఈరోజు పండుగ రోజు అయినప్పటికీ కూడా మేము సంప్రదాయ దుస్తుల్లో గాలిపటాల ద్వారా ఈ ప్రభుత్వం ఏదైతే ఆర్థిక బకాయిలను గాలికి వదిలేసిందో ఆ గాలికి వదిలేసినటువంటి దానికి సంకేతంగా గాలిపటాలను ఎగరవేస్తూ ఆ యొక్క ఆర్థిక బకాయిలను సాధించుకోవడానికి ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరికొంతమంది యూటీఎఫ్ నాయకులు ఉంటారు, వాళ్ళని కూడా అధ్యక్షులు ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఉద్యోగోపాధ్యాయ సమస్యలు పరిష్కరించకపోతే ఆ భవిష్యత్ కార్యాచరణ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎలా ఉండబోతోంది? రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు సకాలంలో చెల్లిస్తాం, అలాగే పిఆర్సీ డిఏలు సకాలంలో ఇస్తామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా మాతో చర్చించిన పాపాన పోలేదు. మేము ఇప్పటికే అనేక ప్రాతినిధ్యాలు చేశాం, అనేక పోరాటాలు చేశాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. వాళ్ళ నాన్న తెచ్చిన సిపిఎస్ను రద్దు చేస్తామన్న ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మర్చిపోయి ఈరోజు సిపిఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చాడు. సిపిఎస్, జీపీఎస్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఉరితాళ్ళ లాంటివి. కాబట్టి రెండింటిని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం